హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక. ఈరోజు మన వీడియో వచ్చేసి మజ్జిగ చారు అండి. ఎవరైతే పెరుగు తినడానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళ కోసం మజ్జిగ చారు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే మజ్జిగ చారు కోసం కావాల్సిన ఐటమ్స్ అండి. అవి ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అల్లం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పోపులు, అలాగే కరివేపాకు. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఒక గ్లాస్తో పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే ఇలాగే మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత స్పూన్ ఉన్నా లేదన్నా విస్కర్ ఉన్నా సరే మీ దగ్గర, దాంతో బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత చూసుకోండి, ఇంకా మీకు వాటర్ పడినట్లయితే యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ థిక్గా ఉంది కాబట్టి నేనైతే వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కూడా చూసుకొని పడితేనే యాడ్ చేయండి. మరీ థిక్గా ఉన్నా బాగోదు, మరీ పలచగా ఉన్నా బాగోదు, కొంచెం మీడియంలో ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం మరుగుతున్న సమయంలోనే పోపులు, అలాగే ఏవైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో ఆ ఐటమ్స్ అన్నీ కూడా వేసి ఒక్కొక్కటిగా, మరీ బాగా కాకుండా కొంచెం పచ్చివాసన పోయేంతలా వేగించుకుంటే చాలు. వేగించుకున్న తర్వాత అందులో కొంచెం సాల్టు, అలాగే పసుపు, కొంచెం కారం, మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారో దాని ద్వారా మీరు వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారమే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత తీసుకొని ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలో తాలింపు అనేది వేసుకోవడమేనండి. వేసుకున్న తర్వాత చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే మజ్జిగ చారు పెరుగు తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.